అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం నెలపర్తిపాడులో దారుణం చోటు చేసుకుంది. గణపతి నగర్ లాకుల వద్ద ఇద్దరు పిల్లల్ని తండ్రి పిల్లిరాజు కాలువలో పడేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కాలువలో ఈత కొట్టుకొని 10 ఏళ్ల పిల్లాడు ప్రాణాలతో బయటపడగా 6 ఏళ్ల పాప మృత్యువాత పడింది. అయితే తండ్రి పిల్లిరాజు ఆచూకీ దొరకలేదని, కాలువలో గల్లంతయ్యాడా లేక పరారయ్యాడా అనే దానిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాయవరం మండలం వింటూరు గ్రామానికి చెందిన పిల్లిరాజు అనే వ్యక్తి, ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఈరోజు స్కూల్లో ఉన్నప్పుడు సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆడిస్తానని చెప్పి ఈ కాలువ గట్టుకు తీసుకొచ్చి కాలువ మీద నుంచి తోసివేయడం జరిగింది. దాంతో అతని కుమారుడు ప్రాణాలతో బయటపడడం జరిగింది. అలాగే ఆ పాప ఈ కాలువలో మునిగి చనిపోవడం జరిగింది. అతను తండ్రి ఇలా అప్పుల పాలు అవ్వడం వల్ల, మరి ఇతర కారణం వల్ల అతను ఇద్దరు పిల్లల్ని చంపి అతను చనిపోవాలనే ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అతని ఆచూకీ, తండ్రి ఆచూకీ ఇంకా మనకి లభ్యం కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఒకవేళ తండ్రి బతికున్నా చనిపోయినా అతను కూడా ట్రేస్ చేస్తాం.